హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. బీజేపీ తరపున విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు. ఆయన కూటమి తరపున రంగంలోకి దిగబోతున్నారు. విజయవాడ వెస్ట్ జనసేన ఎప్పటి నుంచో కోరుతుంది. జనసేన నేత పోతిన మహేష్ ఎప్పటి నుంచో జనసేన పార్టీ తరపున పనిచేస్తూ వచ్చారు. అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోతిన మహేష్. అయితే అతనికి ఆర్థికపరమైనటువంటి అంత వెసులుబాటు లేదు అనేటువంటి అంశం మీద బహుశా జనసేన అక్కడ టికెట్ తీసుకున్నట్టుంది. బీజేపీకి ఆ సీటు కేటాయించారు. సుజనా చౌదరి అభ్యర్థిగా అక్కడ ప్రచారంలో కూడా వచ్చారు. అక్కడ బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి సుజనా చౌదరి ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి. ఎందుకు అనంటే ఆయన బీజేపీ తరఫున తెలుగుదేశం జనసేన మద్దతుతో విజయవాడ వెస్ట్కు పోటీ చేస్తున్నారు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అని అంటే, తాను ఎప్పటి నుంచో క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఉందాం అనుకున్నాను, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను, ఇది చంద్రబాబు నాయుడు వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావన చేశారు. అంటే ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రెండవసారి కూడా రాజ్యసభ సభ్యులైన తర్వాత ఆయన 2019లో తెలుగుదేశం ఓటమి తర్వాత తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలో కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులు కాదు. ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ తరపునే కదా విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తాం. మరి అవకాశం ఇచ్చింది ఎవరు? బీజేపీ అవకాశం ఇచ్చింది క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి. అంటే రాజ్యసభ అంటే ఏముంటుంది, అది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఓట్లు వేస్తే గెలిచేటువంటిది, ఇండైరెక్ట్ ఎలక్షన్ కదా. ఆ విధంగా రాజ్యసభలో ఉన్నారు 2 టర్మ్స్. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటిది ఆయన ఆలోచన కింద ఆయన చెప్పారు. అయితే మరి బీజేపీ కదా అవకాశం ఇచ్చింది ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. కానీ బీజేపీ కన్నా కూడా చంద్రబాబు నాయుడిని ఆయన గుర్తు చేసుకోవటం, చంద్రబాబు నాయుడు వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది అన్నట్టు. ఆ తర్వాత ఆయన వెళ్ళి బహుశా నారా లోకేష్ను కూడా కలిసినట్టున్నారు. నారా లోకేష్ను కలిసి ఒక బొకే ఇచ్చేసి మాట్లాడారు. ఇది ఒక రకంగా రాజకీయ వ్యూహం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీని కీర్తించడం ఏంటి? ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ వాసనలు పోలేదా అనేటువంటి దాని మీద ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నానని ఆయన ఫీల్ అవుతున్నారా అని బీజేపీ వాళ్ళు కొంత చెవులు కొరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదొక వ్యూహం అయితే అయ్యి ఉండొచ్చు. ఎందుకు అంటే బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తుంది ఎమ్మెల్యేలు, 6 చోట్ల ఎంపీలకు పోటీ చేస్తున్నారు. వాళ్ళు గెలుస్తారో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ ఏముంది, 2019లో 0.87%, 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి. మరి అలాంటి బీజేపీ కమలం గుర్తు మీద పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి? మరి ఎవరి ఓట్లు కావాలి గెలవాలి అంటే? సుజనా చౌదరి పోటీ చేస్తున్నారంటే ఆషామాషిగా ఉండదు. ఆర్థికంగా ఆయన మంచి పరిపుష్టత ఉన్నటువంటి నేత. అదేవిధంగా ఆయనకి సామాజిక వర్గం కూడా కొంత కలిసి వచ్చేటువంటి అంశమే. కృష్ణా జిల్లాలో విజయవాడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశం. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? తెలుగుదేశం పార్టీలో ఉంటారు. తెలుగుదేశం ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే విజయవాడ ఎంపీగా, కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీగా కేసినేని నాని పోటీ చేస్తున్నాడు. కేసినేని నాని, సుజనా చౌదరి కూడా ఇద్దరు కూడా మంచి మిత్రులు కూడా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కేసినేని నాని. ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు సుజనా చౌదరి. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు బహుశా కేసినేని నాని కూడా కొన్ని వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు. వైసీపీ తరఫున విజయవాడ వెస్ట్లో ముస్లిము పోటీ అభ్యర్థి ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ వ్యూహంలో భాగంగానే కమ్మ సామాజిక వర్గం తన వైపు ఓట్లు వచ్చే విధంగా,
అదేవిధంగా తెలుగుదేశం ఓట్లు వచ్చేటువంటి విధంగా, జనసేన ఓట్లు కూడా వచ్చేటువంటి విధంగా వ్యూహాత్మకంగా తెలుగుదేశాన్ని పొగిడారేమో, చంద్రబాబు నాయుడు పొగిడారేమో సుజనా చౌదరి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగైతే నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని వీళ్ళని కలుస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒకరోజు కలిసి ఆయన బొకే ఇచ్చి ఆయనతో మాట్లాడటం ద్వారాగా జనసేన ఓట్లను కూడా తన వైపు తిప్పుకోవడం ద్వారాగా కూటమి తరపున ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. బీజేపీకి విజయవాడ వెస్ట్లో అదనంగా కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే, విజయవాడ వెస్ట్ అంటే 1 టౌన్ అని అంటాం మనం. అక్కడంతా మొత్తం వ్యాపార వర్గాలు, అత్యధికంగా వ్యాపార వర్గాలు, కొంత ఎస్సీ ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు కూడా ఉంటారు అత్యధికంగానే. వ్యాపార వర్గాలు ప్రభావిత వర్గంగా ఉంటాయి. జైన్లు, ఆర్యవైశ్యులు వీళ్ళు ప్రభావిత వర్గంగా ఉంటారు. మొన్న 2019 ఎన్నికల్లో వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి సీట్ ఇవ్వాలి, ఆయనకి విజయవాడ సెంట్రల్లో సీట్ ఇచ్చారు. మరి ఇప్పుడు సుజనా చౌదరి గెలుపు విషయంలో తెలుగుదేశము, జనసేన గిన పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. అంటే జనసేన సహకరించాలి అంటే పోతిన మనిషి సహకరించాలి కదా, అతను సీట్ రాలేదు, అసలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళిద్దరూ సహకరిస్తే గెలవడానికి అవకాశాలు.